కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచిన తనకు వంశ ఇలవేలుపు సత్తమ్మ తల్లి సంబరం మండల కేంద్రమైన బిక్కవోలులో ఘనంగా జరిగింది. రెండేళ్లకోసారి జరిగే ఈ ఉత్సవాలను తనకు వంశీకులు 3 రోజుల పాటు అత్యంత కన్నుల పండుగగా నిర్వహిస్తారు. మొదటి రోజు పంపా నాదపు కళాకారులు అమ్మవారి చిత్ర చరిత్రను వివరించగా, రెండో రోజు ఘట రూపంలో ఉన్న అమ్మవారిని బిక్కవోలు పరిసర గ్రామాల నుండి తరలివచ్చిన అశేష భక్తజనం దర్శించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తీన్మార్ వాయిద్యాలు డప్పు డాన్సుల మధ్య జరిగిన ఉత్సవంలో అమ్మవారి వేషధారిని ఇచ్చిన బియ్యాన్ని వండుకొని తిన్న సంతానం లేని దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ నమ్మకం. అలాగే మూడో రోజు తమ కోరికల వల్ల సిద్ధికై అమ్మవారి ప్రతిష్ఠా స్థానంలో ఇంత క్రితం పాతపెట్టిన నాణ్యాలను భక్తులు చేజిక్కించుకుని మరలా కొత్తగా నాణ్యాలను పాతపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. కాగా అమ్మవారి దర్శనానికి 3 రోజులు విచ్చేసిన భక్తులకు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తణుకు సూరిబాబు ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 5,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బిక్కవోలులో వెలిసిన ఓలపల్లి రోడ్డులో ఈ తణుకువారి సత్తమ్మ తల్లి సంబరం 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తామండి. ఆదివారం శనివారం మొదలు ఆదివారం శనివారం ఆదివారం భారీగా అన్న సందర్భం ఉంటుంది. ఎవరిని అమ్మవారు ఎప్పుడు కూడా ఎవరిని రూపాయి అడగదు, అంతా ఆవిడ చూసుకుంటుంది. మా తాత ఐదుగురు సంబంధించి దీనికి అందరూ సంబంధించి అందరూ చేసుకుంటాం. అంతేని ఎవరిని రూపాయి అవ్వండి, ఆవిడే చేసుకుంటాం. ఆదివారం నిమిత్తం 15 మంది సోమవారం పాలు పొంగుతామంటే అమ్మవారి నాణ్యాలు ఉంటాయండి, 3 బాధ్యత నాణ్యాలు. ఆ డబ్బుల కోసం చాలా మంది ఉంటారండి. చాలా ఇదిగా చాలా ఇది ఉంటుంది. ఈ ఆదివారం